కోసం బంగారం కొనాలని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా? మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందిస్తుంది వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్. కేవలం 10% చెల్లించి ఈ రోజే మీ బంగారు నగల ధరని లాక్ చేసుకోండి. తర్వాత మీరు కొనడానికి వచ్చినప్పుడు బంగారం ధర పెరిగి ఉంటే మీరు లాక్ చేసిన ధరకే చెల్లిస్తారు. ఒకవేళ ధర తగ్గి ఉంటే కొత్తగా తగ్గిన ధరకే చెల్లించే అవకాశం పొందండి. మీ ప్రత్యేకమైన పెళ్లి రోజును మరింత అందంగా మార్చుకోండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో. రైతుల సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుచిత్ర వీర చౌదరి అన్నారు. చీమకుర్తి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నగదు విడుదల నియోజకవర్గ స్థాయి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 26,911 మంది రైతులకు 18.31 కోట్ల నిధులు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ పి వెంకట్రావు, ఎంపీడీఓ రాఘవేంద్రరావు, పొగాకు సొసైటీ చైర్మన్ మండవ జయంత్ బాబు, బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, చీమకుర్తి మండల టీడీపీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, నాగులపురపాడు మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, గుంటూరు శ్రీనివాసరావు, సంతనోపాడు మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు, చీమకుర్తి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కూనంనేని లోకేష్, చీమకుర్తి టౌన్ అధ్యక్షులు చలమయ్య, సంతనోపాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరు శ్రీనివాసరావు, బొడ్డు చంద్రశేఖర్, సీనియర్ నాయకులు కాట్రగడ్డ రమణయ్యతో పాటు పలువురు రైతు సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. कोलकाता मेट्रो की ऑरेंज लाइन का रुका हुआ काम पूरा भी हो ఈ రోజు నేను 3 మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఒకటి మీరు చూస్తే శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చే యోగాలో ఉదయమే ఉండవల్లి కేవ్స్ లో ప్రారంభించి సాయం చేసే అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాను. నా జీవితంలో దీనికంటే ఆనందమైన రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చరిత్ర మనం ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి. ఈ రెండు బాగుంటే ఆనందం ఉంటుంది. ఈ రోజు మీరు చూస్తే ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను. నేను ఆ రోజు ఎప్పుడు కూడా వెనక ముందు ఆలోచించలేదు. నేను కష్టపడతాను, సంపద సృష్టిస్తాం, సంపద మీరు కూడా చూస్తే ఆ రోజు మమ్మల్ని సీజన్ ప్రారంభంలోనే రైతుల ఖాతాలో నేరుగా ఆర్థిక సాయం జమ చేయడం ఎంతో సంతోషకరం. ఒక్కో రైతు కుటుంబానికి 7,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం ద్వారా సాగు ఖర్చులకు అండగా నిలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లోకి 3,125.47 కోట్లు జమ కావడం రైతు సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధి నిదర్శనం. రాజకీయాలు, విమర్శలు ప్రజల సమస్యపై మాత్రమే ఉండాలి. కానీ ముఖ్యంగా మనం ఈ మధ్య చూసినట్లయితే బొడ్డల పార్టీకి సంబంధించిన మంత్రి గారు
ఒక మహిళ గురించి మరి వారి దుస్తుల గురించి వారి అలంకరణ గురించి మాట్లాడటం ఇది సమంజసం కాదని తెలియచేసుకుంటున్నాను. మరి మన ప్రియతమ శాసన సభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు నియోజకవర్గంలో వ్యవసాయం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ గత ఏడాది సకాలంలో ఎరువులు అందజేయడానికి ప్రభుత్వం ద్వారా వ్యవసాయ యంత్రీకరణకు సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ కు స్ప్రింక్లర్స్ కు పైపులు రైతులకు అందజేయడానికి వారు మరి ఎంతగానో కృషి చేశారని కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే కొంతమంది నాయకులు రాజకీయంగా మరి కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక వాళ్ళు ఎప్పటికప్పుడు మన అభివృద్ధిని కానీ మనం ఇస్తున్న సంక్షేమ పథకాల మీద కానీ ఎప్పటికప్పుడు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని తెలియచేసుకుంటూ మరి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ మరి విజయానికి కష్టపడాలని తెలియజేసుకుంటున్నాను. మీది ఏంటి చెప్పండి, మీరేం పార్టీ గట్టి చెప్పాలి. మాది గూగుల్, మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్ అయితే మీది ఫ్యాషన్. మాది కియా కల్చర్ అయితే మరి మీది కిడ్నాప్ కల్చర్ అని ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తూ మరి ముందుకు సాగాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌరవ ప్రధానమంత్రి గారిది లైవ్ వస్తుంది. ప్రధానమంత్రి గారిది లైవ్ అయిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి లైవ్ ఉంటుంది. ఆ రెండు కార్యక్రమం అయిన తర్వాత మనకి రైతులకి మెగా చెక్ పంపిణీ అంటే రైతులకు అందజేయడం జరుగుతుంది. మన నియోజకవర్గం సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు నియోజకవర్గంలో 26,911 మంది రైతులకి దాదాపుగా 18.3 కోట్ల రూపాయలు పంపిణీ ఈరోజు అకౌంట్లో జమ చేయబడింది. కొంతమంది రైతులకు కూడా ఆల్రెడీ మెసేజ్లు వచ్చినాయి. ఇందాక నాకు మెసేజ్లు కూడా కొంచెం ఫార్వర్డ్ చేశారు. కనుక ఈ రోజు సాయంత్రంలో అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు, పిఎం కిసాన్ 2,000 రూపాయలు అందరికీ జమ అవుతాయి. ఒకవేళ జమ కాని రైతులు ఎవరన్నా ఉంటే మీరు మీ అకౌంట్ చెక్ చేసుకున్న తర్వాత పడకపోతే మన రైతు భరోసా కేంద్రానికి వెళ్తే వాళ్ళు ఒకసారి వెరిఫై చేసి చూస్తారు. పడకపోతే ఎందుకు పడలేదనే కారణం కూడా మీకు చెప్తారు. దాన్ని కనుక మీరు సరి చేసుకున్నట్లయితే వెంటనే గ్రీవెన్స్ మనం అప్లోడ్ చేస్తాము. గ్రీవెన్స్ మాటలు ఇంకా ఇవ్వలేదు, ఇచ్చినప్పుడే మనం అప్లోడ్ చేస్తాము. దాన్ని తప్పకుండా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు పడతాయి. కనుక మీరు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే తప్పకుండా రైతు భరోసా కేంద్రంలో గ్రీవెన్స్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ